జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని సప్తదశోధ్యాయంలోని 14, 15, 16 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాం చ శారీరం తప ఉచ్యతే. దీని యొక్క భావము: దేవాదిదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, పూజ్యులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచితత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సు అని చెప్పబడును. దేవాదిదేవుడు ఇక్కడ వివిధ రకాల తపస్సులను, నిష్టలను వివరించుచున్నాడు. తొలుత అతడు దేహ సంబంధమైన తపోనిష్టలను వివరించుచున్నాడు. ప్రతి ఒక్కరూ దేవాదిదేవునకు లేక దేవతలకు, సాధువులకు, పరిపూర్ణ యోగ్యులైన బ్రాహ్మణులకును, ఆధ్యాత్మికాచారునికి మరియు తల్లిదండ్రుల వంటి పెద్దలను లేక వేద విజ్ఞాన సంపన్నుడైన ఏ వ్యక్తినైనను గౌరవింపవలను లేదా గౌరవించుటను అభ్యసింపవలను. వీరందరూ గౌరవమును పొందదగిన వారు. అట్లే మానవుడు బాహ్యముగను మరియు అంతరముగను శుచిత్వమును అభ్యసించి వ్యవహారములందు సరళవర్తనుడుగా నుండుటను కూడా అభ్యసింపవలను. శాస్త్రములు అంగీకరింపని దానినెన్నడూ వారు ఆచరింపరాదు. శాస్త్రములందు మైథున భోగమనున్నది వైవాహిక జీవితమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడినందున అతడు వివాహేతర సంబంధమును కలిగి ఉండరాదు. అది ఏ బ్రహ్మచర్య పాలనము, దేహమునకు సంబంధించిన తపోనిష్టలివియే అని భావం. 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ అవాగ్మయం తప ఉచ్యతే. దీని యొక్క భావము: సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగింపని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. ఇతరుల మనస్సుకు కలత కలిగించినట్లుగా ఎన్నడూ భావించరాదు. కానీ గురువు తన శిష్యులకు బోధించుట కొరకు సత్యమును పలకవచ్చును. కానీ అతడు తన విద్యార్థులు లేక శిష్యులు గాని వారి మనస్సులు కలతపడినట్లుగా పలకరాదు. వాక్కునకు సంబంధించినంత వరకు ఇదియే తపస్సు. అంతేకాకుండా ఎవ్వరును వ్యర్థ ప్రసంగములను చేయరాదు. భక్తుల సత్సంగాత్యమున శాస్త్రములచే సమర్థింపబడిన విషయములను మాత్రమే చర్చింపవలను. ఎవరైనను తాను ప్రవచించిన దానిని సమర్థించుటకై ప్రామాణిక శాస్త్ర ప్రమాణమును వెంటనే నిదర్శనముగా చూపవలను. దానితో పాటు ఆ ప్రవచనము కూడా శ్రవణానందకరముగా ఉండవలను. అట్టి చర్చల ద్వారా ఎవరైనను అత్యున్నతమైన లాభమును పొంది మానవ సమాజమును ఉద్ధరింపగలడు. మానవుడు అపరిమితముగా ఉన్నట్టి వేదములను అభ్యసించవలను. ఇది ఏ వాక్కునకు సంబంధించిన తపస్సనబడును. ఇప్పుడు 16వ శ్లోకం. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. దీని యొక్క భావము: తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, జీవిత పవిత్రత్వము అనునవి మనస్సునకు సంబంధించిన తపస్సనబడును. మనస్సును తపోసంపన్నము చేయుట అనగా దానిని ఇంద్రియ తృప్తి, ఆసక్తి నుండి దూరం చేయుటయే. ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేయుటకును గూర్చి ఆలోచించినట్లుగా దానికి శిక్షణ ఇవ్వవలను. నిశ్చలమైన ఆలోచన మనస్సున గల ఉత్తమ శిక్షణ విధానము. ఎవరును కృష్ణ చైతన్యము నుండి ఏమాత్రము పెడదారి పట్టక ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తిని వర్ణింపవలను. కృష్ణ చైతన్యమును కలిగిండుటనగా స్వభావమును పవిత్రం చేసుకొనుటే కాగలదు. మనస్సును ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం చేయుట ద్వారా మానసిక తృప్తి, సంతృప్తి లభింపగలదు. ఇంద్రియ తృప్తిని గూర్చి మనం ఎంతగా ఆలోచింతుమో అంతగా మనస్సు అసంతృప్తికి గురియగును. నేటి యుగంన మనము అనవసరముగా ఇంద్రియ తృప్తికి సంబంధించిన అనేక విషయములందు మనస్సును లగ్నం చేయుదుము కనుక మన మనస్సు తృప్తి నొందుటకు అవకాశం లేకుండానున్నది. వేద వాగ్మయం వైపునకు మనస్సును మరలించుటయే ఉత్తమ మార్గము. అట్టి వాగ్మయము పురాణములు, మహాభారతములందు వలె మనస్సునకు తృప్తి కలిగించు కథలను కలిగియుండును. ఆ అజ్ఞానమును అవకాశముగా తీసుకొని ఎవరైనాను పవిత్రులు కావచ్చును. మనస్సు వంచన స్వభావం లేకుండా ఇతరుల శ్రేయస్సును గూర్చి ఆలోచింపవలను. మౌనం అనగా ఎల్లప్పుడూ ఆత్మానుభూతిని గూర్చి ఆలోచించుటయే. ఇట్టి భావనలో కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు పూర్తి మౌనమును పాటించును. మనోనిగ్రహమనగా మనస్సును ఇంద్రియ భోగానుభూతి నుండి మరల్చుటయేనని భావము. అంతేకాకుండా మానవుడు తన వ్యవహార కార్యములందు
న్యాయముగా నుండి తన జీవితమును పవిత్రం చేసుకొనవలను. ఈ గుణలక్షణములన్నీ కలిసి మానసిక తపస్సు అనబడును అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.